ఆఫ్టర్నూన్ సెక్షన్లో పైమా సెక్షన్ అండి, అలాగే యూత్ సెక్షన్ గురుస్థాన్ నుంచి కొంతమంది, అలాగే పైమా నుంచి కూడా కొంతమంది వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ని షేర్ చేయడానికి వచ్చారు. సో ఒక్కొక్కరిని ఆహ్వానించుకుందాం. ముందుగా విజయనగరం నుంచి బాలు అనే అబ్బాయిని ఆహ్వానించుకుందాం. ప్లీజ్ కమ్. ఈ మహాకరుణ ధ్యాన మహాచక్రం 8కి వచ్చేసినటువంటి పిరమిడ్ మాస్టర్లందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. చాలామంది ఇక్కడికి ఇదే మొదటిసారి వచ్చిన మాస్టర్స్ కూడా ఉన్నారు. వాళ్ళకి ఇది ఒక మాయా ప్రపంచంలా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మార్నింగ్ నుండి చాలామంది పిరమిడ్ మాస్టర్ చెప్పిన విషయాలన్నీ వింటూ ఉంటారు. ఏంటి ఇదంతా జరుగుతుందా ఏంటిదండి? ఎందుకంటే ఇప్పటి వరకు మనం ప్రాపంచిక జీవితంలో ప్రయాణం చేసాం. ఒక్కసారిగా ఆధ్యాత్మిక జీవితంలోకి అడుగు పెట్టేటప్పుడు మనకి చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. సో నేను 2022 ధ్యానమా చక్రంలో మొదటిసారిగా మా స్టూడెంట్ వాళ్ళ ఫాదర్ ద్వారా ఈ మెడిటేషన్ దాంట్లోకి వచ్చాను. మా స్టూడెంట్ చాలా డిఫరెంట్గా కనిపించేవాడు. బై బర్త్ అబ్బాయి మెడిటేటరు. సో వీడు కేక్ కటింగ్ చేసేటప్పుడు కేక్ తీసుకోడు. ఇలాంటి నాన్ వెజ్, మేము అప్పటికి నాన్ వెజిటేరియన్ కాబట్టి ఏమి ఇచ్చినా తీసుకునేవాడు కాదు. సో వాడిని ఒకసారి అన్ని విషయాలు అడిగితే చెప్పాడు, ఇలా మా నాన్న మెడిటేటర్ పిరమిడ్ మాస్టర్ అని అనేసి. సో పిరమిడ్ మాస్టర్ అంటే నేనేదో ఈ మెడిటేషన్లో మాస్టర్ డిగ్రీ ఏదో చేశారేమో అనుకున్నాను. అప్పటి వరకు నాకు తెలియదు. సో ఆ తర్వాత సారు పరిచయం అయ్యారు. సో మీ ఫ్రెండ్స్ ఒక 10 మందికి తీసుకురండి, ఇలా మెడిటేషన్ క్లాసు పెడదాం అనేసి. జనరల్గా తెలిసిందే, ఇప్పుడు 20, 22, 23 ఏజ్ వాళ్ళకి మెడిటేషన్ అంటే వాళ్ళకి ఒక ఆశయంలా ఉంటుంది, ఏముందలేరా ఇదంతా స్ట్రాష్ అని అనేసి. సో మా ఫ్రెండ్స్ మెడిటేషన్ అని ఇంట్రెస్ట్ కాదు కానీ నా మీద ఉన్న రెస్పెక్ట్తో వచ్చారు. వచ్చిన తర్వాత సార్ క్లాస్ చెప్పారు, ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ క్లాస్ చెప్పారు. సో మాకు వెజిటేరియన్గా మీరు మారాలి అని కరాఖండిగా ఏం చెప్పలేదు. క్లాస్ చెప్పిన తర్వాత ఒక మాట అన్నారు, ఒక జీవి బాధపడుతూ ఉంటే దాన్ని తినాలని మనకని ఎలా అనిపిస్తుంది అని అనేసి. సో ఆ ఒక్క మాటే మా జీవితాన్ని మార్చేసింది. సో నేను ఆ సార్కి అడిగాను, సో ఆ జీవి బాధపడుతుందని మనం ఎలా తెలుస్తుంది అంటే, నీకు దేవుడు సెన్స్ ఇచ్చాడు కాబట్టి నువ్వు మాట్లాడుతున్నావు, నీ పెయిన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నావు. బట్ వాటికి మాటలు లేవు కాబట్టి అది ఎక్స్ప్రెస్ చేయలేదు, అంతే తేడా. సో బాధ అనేది ఇక్కడ ఉన్న అన్ని జీవులకి ఉంటుంది. సో మనకి ఉంటుంది, జంతువులకి ఉంటుంది, మొక్కలకు కూడా బాధ ఉంటుంది. డాక్టర్ జగదీష్ చంద్రబోస్ అనేసి ఒక బాటనీ సైంటిస్ట్ ఏం చేశారంటే, మొక్కల మీద రీసెర్చ్ చేసి మొక్కలకు కూడా ప్రాణం ఉందని కనుక్కున్నారు ఆయన. సో చాలామంది మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత ఎదురయ్యే క్వశ్చన్ ఏంటంటే, మరి మాంసం తినద్దు అంటున్నారు కాబట్టి, మరి మొక్కలను తినేస్తున్నాం కాబట్టి, మరి మొక్కల జీవులు కావా అని అనేసి. అది అతి స్వల్ప ప్రతిస్పందన వర్గంలోకి వస్తుంది కాబట్టి తినొచ్చు అని అనేసి కొంతమంది మాస్టర్స్ చెప్తూ ఉంటారు. ఏంటంటే ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన తర్వాత చాలా ఇలాంటి డిస్కషన్ జరుగుతూ ఉంటాయి. సో అలాంటి డిస్కషన్లో మనం పడి వాళ్ళతో వాదించే కన్నా ఇది మంచి మార్గం, మీరు ఈ మార్గంలో ఉంటే మంచిది అని వాళ్ళకి తెలియచేయడం. లేదు అనుకుంటే మనము నిన్న వంశీ సార్ చెప్పినట్టు అక్కడ నుండి మనం లెఫ్ట్ అయిపోవడం తప్ప వారితో అనవసరమైన ఆర్గ్యుమెంట్ పెట్టుకోవడం వేస్ట్. అయితే నేను ఈ ప్రకృతి వ్యాలీకి ఫస్ట్ టైం వచ్చేటప్పుడు ఒక టూర్ పర్పస్లో వచ్చాను. నాకు ఒక ప్రాబ్లం ఉండేది ఏంటంటే, నాకు 25, 26 సంవత్సరాల వరకు కూడా ఒక రకమైన భయం ఉండేది. సో నేను 25, 26 సంవత్సరాల వరకు నాకు బైక్ రాదు, ఒకటో భయం. రెండో ఏంటంటే, నా పక్కన ఎవరు లేకపోయినా చీకటి అయితే నేను ఉండలేను, ఎంత పెద్ద అయినప్పటికీ. నేను నైట్ టైం ఏ పని చేయాలైనా సరే ఎవరో ఒకరు పక్కన ఉండాలి. వన్స్ ప్రకృతి వ్యాలీలోకి వచ్చిన తర్వాత నాకు తెలియకండే ఆ 4 రోజుల్లోనే ఆ 2 రకాల భయాలు పోయాయి. సో అది ఒక రకమైన ప్రకృతి హీలింగ్ జరిగిందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే అది ఎవరికైనా చెప్తే
అంటే ముందు ఇలాగ హీలింగ్ జరుగుతుంది ఇది అదని అంటే ఏం హీలింగ్ జరగదు అన్నీ మాయ మాటలు అంటారు, కానీ ప్రాక్టికల్గా నాకు జరిగింది అది. అంటే ప్రకృతిలోకి వచ్చిన తర్వాత చాలా రకాల భయాలు చాలా రకాలన్నీ పోతాయి అంటారు. ప్రత్యక్షంగా నాకు జరిగింది. ఆ సంవత్సరం నేను వచ్చిన తర్వాత ఆ రోజు నైట్ నేను ఈ ప్రకృతి వ్యాలీ మొత్తం రాత్రి ఒక్కడనే తిరిగాను. ఇక్కడ క్యాంప్ ఫైర్ వంశీ సార్ది అయిపోయిన తర్వాత ఉదయం 4:30-5 వరకు మొత్తం ఈ చెట్టుల్లో తోటల్లో మొత్తం తిరిగి ఇక్కడ ఏరు ఉంటుంది, ఆ ఏరు దగ్గరికి రాత్రి 1:30-2 ఆ టైం అప్పుడు ఒక్కనే నడుచుకొని వెళ్ళాను. అంటే ప్రాక్టికల్గా నాకు అనిపించింది ఇది ఏదో ట్రాషా లేకపోతే నిజంగా నాకు భయం పోయిందని. ఆ రోజు నుండి ఈ రోజు వరకు గుంపుతో ఉండడం నేర్చుకుని నేను సింగిల్గా పడుకోవడం ఇలాంటివన్నీ, అంటే భయాన్ని పోగొట్టుకున్నాను. అంటే యూత్ ఇక్కడికి ఎందుకు రావాలంటే యూత్ పెద్ద భ్రమలో ఉంటారు ఏంటంటే సైంటిఫిక్ ఎవిడెన్స్. ఓకే, సో ఈ సైంటిఫిక్ ఎవిడెన్స్ కావాలంటారు. సో ఆధ్యాత్మిక ఎవిడెన్స్కి మించిన ఎవిడెన్స్ అనేది ఎట్ లేదండి. కాకపోతే వీటికి ప్రూఫ్లు అనేవి మనం అడగకూడదు, ఆటోమేటిక్గా ఆ ప్రూఫ్లు వస్తూ ఉంటాయి. ఓకే, ఇంతటి అవకాశం ఇచ్చిన నాకు ధన్యవాదాలు మీ అందరికీ.